అంగన్వాడీలో డబ్బులు వేసి చదివించే అన్ని తానే ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు. మళ్ళీ 8వ క్లాస్కి ట్యాబ్లు ఇస్తూ ఉన్నాడు. ఈ రకంగా అన్ని రకాలుగా క్యాబినెట్లో కూడా 70% వరకు బీసీలు ఎస్సీ మైనార్టీకి ఇచ్చినాడు. ఈరోజు 170 నియోజకవర్గాలు ఉన్నాయి. 25 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు ఉంటే 100 సీట్లు బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇచ్చినాడు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రాధాన్యత వస్తూ ఉందంటే అందులో భాగంగానే ఎమ్మెల్సీ కూడా మన బీసీ వర్గానికి ఏమైనా మన ముఖ్యమంత్రికి ఇచ్చినారు. మన బొంబాబాద్ కూడా అవకాశం వచ్చింది. తర్వాత మున్సిపల్ చైర్మన్కి అవకాశం వచ్చింది. చాలామంది మహిళలు కూడా రాజకీయంగా ఉన్నారు కౌన్సిలర్గా. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మళ్ళీ రేపు 33% రిజర్వేషన్ పెరుగుతుంది. ఎందుకంటే తీర్మానం అయిపోయింది. 2026 ఏమవుతుందంటే కాన్స్టిట్యున్సీ వస్తూ ఉంది. మళ్ళీ కాన్స్టిట్యున్సీ వస్తూ ఉంది. కాన్స్టిట్యున్సీ వచ్చి పెరిగిన దాదాపు 170 నుంచి 225 అవుతా ఉన్నాయి. 225 అయినప్పుడు అవుతుంది అంటే ఏ నియోజకవర్గం ఏమైందో తెలియదు. రేపు మళ్ళీ ఇది ఓసి ఉంటుందో తెలియదు మన ఆదోని కూడా. ఎందుకంటే ఆదోని ఒక్కటే సపరేట్ అయిపోతుంది. మిగతా కౌతాళ మండలము, ఆదోని మండలము, తర్వాత వలమంద మండలం కలిసి ఒక కాన్స్టిట్యున్సీ ఏర్పడుతుంది. అది బీసీ అవుతుందో, ఎస్సీ అవుతుందో, మహిళ అవుతుందో, ఏ రకంగా అవుతుందో మనకు తెలియని పరిస్థితి. అందుకే ఈసారి మనకు అవకాశం మరి ఏదున్నా కూడా ఇది ఒకసారి భగవంతుల ఆశీర్వాదం ఉండదు. మళ్ళీ ఆదోని మామూలుగా ఉంటే పర్వాలే, లేకపోతే ఏది వస్తుందో తెలియదు. ఏది వచ్చినా కూడా మేము సపోర్ట్ చేస్తాం. మన పార్టీ తరఫున మన వాళ్ళని సపోర్ట్ చేస్తాం. బీసీ వచ్చినా, మహిళ వచ్చినా, ఏ రకంగా కూడా ఇప్పటి నుంచి అంత యాక్టివ్ కావాలి ఆడవాడు కూడా. ఎందుకంటే 30% రిజర్వేషన్ వచ్చినప్పుడు, 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు మహిళలు కూడా బాగా తయారైతా ఉన్నారు. మహిళలు కూడా ఏ లోటు లేకుండా బయటకు వస్తూ ఉన్నారు, బాగా పనిచేస్తూ ఉన్నారు. రాజకీయాన్ని కూడా గుర్తింపు పొందుతూ ఉన్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది బాగా. ఈరోజు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా మీరు గమనించాలా, చూడొద్దని చెప్పేసి చెప్తాం.